శివ పార్వతుల వివాహమునకు ఇరువైపుల నుండి అతిథులుగా ఎవరెవరు విచ్చేశారో సవివరమైన వర్ణన శ్రీ కుమార సంభవం స్కందోత్పత్తి 14వ భాగము. అభ్యంగన స్నానమునాచరించుటకై శరీరమునకు పెట్టిన నలుగు పిండిని బాగుగా రుద్ది పచ్చి పసుపుతో మైపోతను పెట్టి బంగారు కుండల నుండి జాలువారు నీటితో పార్వతీదేవిని స్నానమాడించి మంగళ స్నానము చేత పవిత్రమైన శరీరము గల పార్వతికి అగరు ధూపము పొగవేసి పార్వతి కేశములయందున్న తడిని ఆరబెట్టి ఆమె కేశపాశమును అందమైన ముడి ఏర్పడినట్లుగా బంధించి ఆమె శరీరమునకు గోరోచనమను సుగంధ ద్రవ్యపు రసముతో పూతలుగా పూసి ఆమె 2 పాదములను లత్తుక రసముతో అందముగా అలమరించారు. ఈ విధముగా వివిధ ఆభరణములతోనూ అలంకారములతోనూ అలంకరించబడిన పార్వతీదేవి జాజ్వల్యమానముగా ప్రకాశించింది. తరువాత ఏమి జరిగింది? ఈ విధముగా సుమంగళీ స్త్రీలచే అత్యంత సుందరముగా అలంకరించబడిన పార్వతి చక్కగా అలంకరింపబడిన తన ముఖపు ప్రతిబింబమును పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అద్దములో చూసుకుని శివుని పొందుటకు త్వరపడసాగింది. ఎందుకంటే అలంకరింపబడిన స్త్రీలు తమ యొక్క సుందర వేషమును తమ భర్త చూసి ఆనందించాలని కోరుకోవడం సహజమే కదా. ఆ తరువాత పార్వతి యొక్క ముఖమును పైకెత్తి పార్వతి తల్లి అయిన మేనాదేవి కళ్యాణ తిలకమును దిద్ది వివాహ దీక్షా సూత్రమును పార్వతి యొక్క చేతికి కట్టింది. అప్పుడు పార్వతి అద్దములో చూసుకొనుచు నురగతో కూడిన పాలసముద్రపు చెలియలి కట్టలాగా పూర్ణచంద్రుడు గల శరత్కాలపు రాత్రిలాగా ప్రకాశించింది. ఇంకనూ చేయవలసిన పనులకు తగిన ఉపదేశములనిచ్చుట యందు కుశలురాలైన పార్వతి తల్లి అయిన మేనాదేవి తమ కులదేవత అయిన మంగళగౌరికి ఆ గౌరీ స్వరూపముగా తన ఇంట ఆవిర్భవించిన పార్వతి చేత పూజ చేయించి తరువాత గృహదేవతలకందరికీ ప్రణామములు చేయించింది. ఆ తరువాత పతివ్రతలైన ముత్తైదువులకందరికీ తాంబూలములనిచ్చి వందనమాచరింపచేసింది. తమకు నమస్కరించిన పార్వతిని ఆ ముత్తైదువ స్త్రీలు భర్తయగు శివుని యొక్క అఖండమైన ప్రేమను పొందుమని ఆశీర్వదించింది. కానీ ఆ పార్వతి అనంతర కాలమునందు శివుని యొక్క శరీరములో సగభాగమును పొందుతుందన్న విషయము వారికి తెలియదు కదా. తన కుమార్తె అయిన పార్వతి వివాహమునకు శుభలేఖలు ఆయన బంధుగణమందరికీ పంపాడు. ఎవరు ఆ బంధువులు? పర్వతముల యొక్క బంధువులు పర్వతములే కదా. సప్తలోకములైన అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకములలో ఉన్న పర్వతములన్నిటికీ కూడా ఆహ్వానములు వెళ్ళాయి. మేరు పర్వతము, గంధమాదన పర్వతము, సుమేరు పర్వతము, వింధ్య పర్వతము, మైనాక పర్వతము, సహ్యాద్రి, హిరణ్య శృంగము, మాల్యవంత పర్వతము, ఋష్య శృంగము మొదలైన పర్వతములన్నీ వివాహమునకు ఆహ్వానించబడినాయి. సాధారణముగా వివాహ ఆహ్వాన పత్రిక పంపేటప్పుడు సకుటుంబ సమిత్ర సబాంధవ సమేతముగా అని కదా ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన వాడు పర్వతరాజైన హిమవంతుడు. జరుగుతున్నది అపురూపమైన పార్వతీ పరమేశ్వరుల వివాహ వేడుక. అందులోనూ సబాంధవముగా రమ్మని ఆహ్వానించాడు. అలా వెళ్ళకపోతే హిమవంతుడు చిన్నబుచ్చుకుంటాడేమో
అని పర్వతములన్నీ కూడా తమలో జన్మించిన తమ కుమార్తెలైన గంగా, గౌతమి, నర్మదా, కృష్ణవేణి, యమున మొదలైన అనేక ఇతర నదులతోనూ ఆ నదులన్నీ వెళ్ళి చేరుకునే వారి భర్త అయిన సముద్రములతోనూ బయలుదేరి వచ్చాయి. ఇక పర్వతముల కుమారులైన అరణ్యములన్నీ కూడా తమలో నివసించే సమస్త జంతుజాలముతో సహా బయలుదేరి వచ్చాయి. ఒక్క మాటలో చెప్పాలంటే శివ పార్వతుల వివాహమునకు సమస్త లోకములలో ప్రకృతి అంతా తరలి వచ్చింది. ఇక కైలాసములో పెండ్లి కుమారుడైన ఈశ్వరుని గృహములో వేడుకలు ఎలా ఉన్నాయి? సర్వలోకైక నాయకుడైన ఈశ్వరుడు వివాహమునకు సంసిద్ధుడయ్యాడు. ఇక ఆయనకు అతిథిగణమైన దేవరాజు ఇంద్రుడు శచీదేవితో సహా విచ్చేశాడు. యమధర్మరాజు తన భార్యతో కలిసి వచ్చాడు. దివ్య మంగళ స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి తరలి వస్తుండగా పీతాంబరధారి అయి మహా తేజోవంతుడైన శ్రీ మహావిష్ణువు తరలి వచ్చాడు. హంసవాహనారూఢుడై సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తరలి వచ్చాడు. సమస్త దిక్పాలురు కైలాసమునకు తరలి వచ్చారు. అంతేనా, ఋషులు, మునులు అందరూ ఈశ్వరుని తరపున వివాహమునకు బయలుదేరడానికి సంసిద్ధులయ్యారు. ఇక ఈశ్వరుడు వివాహమునకు ఎలా అలంకరించుకున్నాడు? తన గళములో హస్తములకు, పాదములకు సర్పములను ఆభరణములుగా అలంకరించుకున్నాడు. ఆపాద శిరః పర్యంతము ఒంటి నిండా భస్మమును రాసుకున్నాడు. పట్టుబుట్టమునొక దానిని ధరించి దానిపై ఏనుగు తోలును కట్టుకున్నాడు. ఈ విధముగా చాలా సులభముగా అయిపోయింది ఈశ్వరుని అలంకరణ. ఇక మగ పెళ్లి వారు వివాహమునకు బయలుదేరే సమయము ఆసన్నమైంది. వీరభద్రుడు ప్రమథగణములు అనుసరిస్తుండగా నందీశ్వరుని అధిరోహించి ఈశ్వరుడు బయలుదేరాడు. సమస్త దేవతాగణము ఇతరులు ఆయనను అనుసరించసాగారు. ఇక ఇప్పుడు చూడండి, ఆడపెళ్లి వారి తరపున హిమవత్ పర్వతము, ఇతర పర్వతములు ఇతర నదీ నదములతోనూ అరణ్యములతోనూ నిండిపోగా ఈశ్వరుని బృందము వివాహమునకు తరలగా అటు కైలాసము, వైకుంఠము, సత్యలోకము, స్వర్గలోకముతో సహా ఇతర లోకములన్నీ ఖాళీ అయిపోయినాయి. ప్రమథగణములు తమ భేరీ నినాదములతో దద్దరిస్తుండగా నందీశ్వరుడు పట్టరాని ఆనందముతో పెద్ద పెద్దగా రంకెలు వేస్తుండగా ఋషులు, మునులు హర హర శంకర, జయ జయ శంకర అంటూ నినదిస్తుండగా ఊరేగింపు బయలుదేరింది. మరింత కథా వివరణము నా తదుపరి వీడియోలో.